హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి నా సండే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఈరోజు స్పెషల్స్ వచ్చేసి నాన్ వెజే అండి. సో నేనైతే వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. చికెన్ అంటే పిచ్చి ఇష్టం నాకు. సో ఎదురు చూస్తూ ఉంటాను సండే కోసం. వారైతే చికెన్ ఇంకా కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు. చికెన్ తీసుకొస్తున్నారు కదా, ఏం వెరైటీ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. చికెన్ బిర్యానీ చేద్దామా లేదంటే చికెన్ గ్రేవీ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. తను తెచ్చాక అప్పటికి ఏది తొందరగా అయితే అది చేసేస్తాను. ఎప్పుడెప్పుడో 8:30కేమో వెళ్ళారండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది, ఇంకా రాలేదు పాపం. తను వచ్చాక ఆలోచిస్తాను ఏం చెయ్యాలనేది. ఇంకా ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తున్నారు కదా, వాటిని కూడా ఏ విధంగా క్లీన్ చేయాలనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఐబ్రోస్ చూడండి ఎంత తిక్కుగా పెరిగిపోయి ఉన్నాయో. బయటికి వెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు కదా, ఇప్పుడు అందరూ హెయిర్ కటింగ్ కానీ అన్నీ ఇంట్లోనే చేసుకుంటున్నారు. నేను కూడా ఐబ్రోస్ ఇంట్లోనే తీసుకోవాలనుకుంటున్నాను. నాకు అదేంటో అండి, హెయిర్ పెరగమంటే అంత ఫాస్ట్గా గ్రోత్ అవ్వదు, కానీ ఈ ఐబ్రోస్ మటుకు ఫుల్ పెరిగేస్తాయి చూడండి. ఇంకా వీటిని కూడా నేను ఏ విధంగా తీసుకుంటాననేది చెప్తాను. మొత్తం వచ్చేసిన తర్వాత షేప్ అయితే తీలేను, కానీ ఎక్స్ట్రా హెయిర్ వచ్చి ఉంటుంది కదా, సో దాన్ని అయితే తీసేస్తాను. సో దాన్ని కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ లాక్డౌన్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఈ లాక్డౌన్ వల్ల ఇంకొంచెం పని అనేది ఎక్కువైందండి. కరోనా కదా, బయట నుంచి రాగానే ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మొత్తం క్లీన్ చేయాల్సి వస్తూ ఉంది. సో నాకైతే ఫుల్ వర్క్ పడిపోయింది. బట్టలు ఉతికి కూడా చేతులు కూడా బాగా రఫ్ అయిపోయాయి. ఇంకా ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు వస్తుందో, ఈ బట్టలు నేను ఎన్ని రోజులు ఉతకాలో నాకు అర్థం కావట్లేదు. సో ఇంక ఇప్పుడైతే మీరు వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంక ఇక్కడైతే సాటర్డే మార్నింగ్ వచ్చేసి బట్టలు వాష్ చేశాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి కొద్దిగా వర్షం పడినట్టు అయింది. ఇంక అందుకని చెప్పేసి ఆ బట్టలన్నీ తీసుకొచ్చి దివానా మీద వేశాను. అవి కొద్దిగా తడిగా ఉండేసరికి ఇంక వాటిల్ని ఇక్కడ మడత పెడుతూ ఉన్నాను. బట్టలు ఉతకడమేమో కానీ వీటిల్ని ఫోల్డ్ చేసి ఇంకా ఐరన్ చేయాలంటే ఇంకా చెడ్డ చిరాకేస్తుంది కదా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఈ మధ్య వడియాలు పెడుతూ ఉన్నాను కదండి. వడియాలు పెట్టుకోవడానికి ఈ విధంగా ఒక కవరు, ఇంకా ఒక బియ్యం బస్తా, ఇంకా నా పాత చున్నీలు కొన్ని ఉంటే వాటన్నిటిని వడియాలు పెట్టుకోవడానికి సపరేట్గా పెట్టాను అనమాట. ఇంకా వాటిని కూడా వాష్ చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఇక్కడైతే మాకు ర్యాక్స్ అయితే సరిపోవట్లేదండి. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత వేరే ర్యాక్ కానీ లేదంటే బీరువా కానీ ఏదైనా తీసుకోవాలి ఒకటి. ఇక నా బట్టల వరకే పట్టాయి, మిగతా అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, పైనే పెట్టేస్తున్నాము. డైలీ వేరే బట్టల వరకే ఇక్కడ కింద పెట్టేస్తుంటాము. సో ఇంక ఇప్పుడైతే బట్టలు కూడా మడత పెట్టేశానండి. తను ఇంకా రాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా తను వచ్చేది ఎప్పుడు, నేను చికెన్ బిర్యానీ చేసేది ఎప్పుడు. సో ఈ రోజు అయితే చికెన్ బిర్యానీ క్యాన్సిల్ అనమాట. ఇంకా నాకు నచ్చినట్టుగా చికెన్ కర్రీ చేసుకొని చాలా రోజులైందండి. సో ఈరోజు నాకు నచ్చిన విధంగా చికెన్ కర్రీ చేసుకుంటాను. అందులోకి రసం కంపల్సరీ కదా, సో రసం కూడా ఈరోజు నా స్టైల్లో పెట్టుకుంటాను. ఇప్పుడైతే తొందరగా వెళ్ళేసి వంటగదిలో వంటలు ప్రిపేర్ చేసేయాలి, లేదంటే నేను తినే టయానికి ఎప్పుడో 3 అవుతుంది. సో అయితే పదండి. ఇంకా నేను మీతో మాట్లాడిన తర్వాత వెళ్ళి హాట్ వాటర్ పెట్టేసి ఇంకా రసంకి అవి నానబెట్టేస్తున్నాను. ఈ లోపలే తను వచ్చేసారండి. ఇంకా బయటే మొత్తం తను తెచ్చిన సామాన్ అంతా బయటే పెట్టేస్తున్నాము. ఇంక ఇక్కడ వెజిటేబుల్స్ కానీ గ్రోసరీస్ ఇవి ఉంటాయి కదా, వీటన్నిటిని ఒక పక్కన పెట్టేశాము. అంటే వెజిటేబుల్స్ ఇవి వాష్ చేసేటి కాబట్టి ఈ విధంగా ఒక టబ్లో వేసేసుకొని అందులో సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేశాను. ఇప్పుడు మనం కూరగాయలు తెచ్చాం కదండి కవర్స్, వాటిల్ని కూడా బయటే పడేస్తున్నాము. వాటిల్లోనే కదా ఈ కూరగాయలు తెచ్చింది, మళ్ళీ క్లీన్ చేసి వాటిల్లోనే వేస్తే ఏం లాభం ఉంటుంది చెప్పండి. అందుకని చెప్పేసి వాటిల్ని కూడా డస్ట్బిన్లోనే వేసేసాము. ఇంకా ఇవి నానేలోపు మనం ముందుగా గ్రోసరీస్ తెచ్చుకున్నారు కదా, వాటిల్ని కూడా వాష్ చేస్తే అవి పాడైపోతాయి. కాబట్టి ఈ విధంగా నేను మొన్న హోమ్ మేడ్ శానిటైజర్ ప్రిపేర్ చేశానండి. సో వాటిల్నే వీటన్నిటికీ అప్లై చేసేస్తున్నాను. ఈ శానిటైజర్ వీడియో మీకు పెట్టాల్సింది, కానీ ఇది మొన్నటి వరకు ఈ బాటిల్ అయితే అస్సలు కనిపించట్లేదు. ఎక్కడో పెట్టేశాను కానీ అది కనిపించలేదనమాట. నిన్నేమో కనిపించింది. ఇంకా సమయానికి కనిపించేసరికి ఈ విధంగా మొత్తానికి అప్లై చేసేస్తున్నాము ప్రతిదానికి.
వాష్ చేసే వస్తువులు అయితే వాష్ చేసేస్తున్నాము. ఈ విధంగా వాష్ చేయలేని అయితే శానిటైజర్ అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు అటు పక్కన పెట్టేస్తే అవి ఆరిపోయిన తర్వాత తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడైతే 10 నిమిషాల తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక పక్కన వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ తీసేసి నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను కదా హాట్ వాటరు బాయిల్ చేసి పెట్టుకున్నానని, కొద్దిగా గోరువెచ్చగా ఉన్న ఈ వాటర్ని ఇందులో పోసేసుకొని, గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి, మళ్ళీ వెజిటేబుల్స్ కదా అవి మళ్ళీ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి గోరువెచ్చగా ఉన్న వాటర్లో ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసాను. ఇంకా తను వేసుకు వెళ్ళిన మాస్క్ కానీ ఇంకా తన గ్లౌజెస్ కానీ మొత్తం కూడా బయటే వాష్ చేసేస్తాను. ఒక 5 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా ఒక కవర్లో కానీ లేదంటే ఒక క్లాత్లో కానీ వేసేసుకొని, ఎండ తగిలిన ప్లేస్లో కాకుండా కొద్దిగా నీడ ప్లేస్లో కొద్దిసేపు ఆరబెట్టేసుకుంటే ఈ నెమ్మంతా పోతుంది. ఆ తర్వాత వీటిని తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఈ వెజిటేబుల్స్ అన్నీ క్లీన్ చేసిన తర్వాత నా చేతులను కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. హాయ్ అండి, ఇంకా ఇప్పుడైతే టైము 1:30 అవుతుందండి. ఇంకా తను వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ అన్ని క్లీన్ చేసుకొని ఇంకా రసం పక్కన అన్నం కూడా పెట్టేశాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తే అస్సలు కాదని చెప్పేసి నార్మల్గా నాకు నచ్చిన విధంగా చికెన్ కర్రీ చేసుకుంటున్నాను. చాలా రోజులైందండి ఎప్పుడు కూడా ఆ వెరైటీ ఈ వెరైటీ అన్నీ చేసేసి నేను రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ మర్చిపోయాను. ఈరోజు నాకు అవకాశం వచ్చింది నాకు నచ్చిన విధంగా చేసుకోవడానికి. మరైతే దానికి నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను. అదేంటో అండి, నిజంగా నాకు చికెన్ అంటే ఎక్కడ లేని ప్రాణం లేచొస్తుంది. అది పక్కింట్లో స్మెల్ వస్తున్నా కూడా అయ్యో వాళ్ళు చికెన్ చేస్తున్నారే, ఈరోజు మన ఇంట్లో చికెన్ లేదే, కొంచెం పెడితే బాగుండే అనిపిస్తూ ఉంటుంది. అంత పిచ్చి అనమాట చికెన్ అంటే. రోజు ఉన్నా కూడా తినేస్తాను, కానీ వీక్లీ వన్సే. సో నేను ఇప్పుడైతే ఆ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో. చాలా బాగుంటుందండి. సో మరి దాన్ని ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం పదండి. ముందుగా వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు నచ్చినట్టు కదా, సో ఇందులో పోపు గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా అవి చిటపట్లాడాక కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా అదంతా వేస్తే భలే స్మెల్ వస్తుందండి. అసలు తినక ముందే నోరూరిపోతుంటుంది, అంత బాగుంటుంది స్మెల్ అయితే. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కోర్సుగా బ్లెండ్ చేసుకున్నాను, దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను. మామూలుగా ఇంట్లో చేసుకుంటే ఇలానే చేతులు అవి పెడుతూ ఉంటారు కదా, మామూలుగా రెసిపీస్లో అయితే ప్రొఫెషనల్ గా చేయడానికి ట్రై చేస్తా అండి. కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఒక్కో బౌల్లో అన్ని వేసుకొని ఇంకా అన్ని గంటితో పెట్టుకొని చేయం కదా. ఇది జస్ట్ నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునేది ఎలా చేస్తామో అలానే చేస్తున్నాను. నేనైతే ఇలానే చేస్తాను. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది, గ్రేవీ చాలా బాగుంటుంది. అది మెత్తగా కాదు, బాగా బరకగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి, అప్పుడు ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఇది ఎంత బాగా కుక్ చేసుకుంటే అంత బాగుంటుందండి, లేదంటే అల్లం అనేది పచ్చి వాసన వస్తుంది. మూత పెట్టేద్దాం. ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి ఆనియన్స్ 3 పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ను కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇందాక ఆనియన్ పేస్ట్ వేసేటప్పుడు మర్చిపోయాను, సో ఇప్పుడు వేస్తున్నాను. ఈ ఎండుకారం పేస్ట్ వేస్తే కూడా భలే ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే. ఈ ఎండుకారం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చికెన్ కి. సో వీటన్నిటిని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూద్దాం. బాగా వేగిపోయిందండి. అబ్బా మసాలా స్మెల్ వస్తుంది, నేను చెప్పనండి, మీరే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం. చికెన్ కదా కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది, సో నేను కారం కూడా నాకు తగినట్లే వేస్తున్నాను.
కారం కూడా వేసుకుని మినిట్ ఫ్రై చేసుకుంటే ఆ కారం కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత మనం కారం వేస్తే ఏంటంటే కర్రీకి ఒక మంచి కలర్ వస్తుందండి, మంచిగా రెడ్ గా కనిపిస్తుంటుంది. అందుకనే నేను ఈ విధంగా ఆనియన్స్ వేసినప్పుడు కారం వేస్తూ ఉంటాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు కారం కూడా ఫ్రై అయిపోయింది. ఒక 3 మీడియం సైజు టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను, పుదీనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ టమాటాలు అనేవి బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దాం, ఈలోపు మగ్గిపోతాయి. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకొని ఉంచుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి చికెన్ ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలానే వదిలేసేయండి. ఒక 5-6 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఆ చికెన్లో నుంచి వాటర్ అన్నీ ఈ విధంగా వచ్చేస్తాయి. చూస్తుంటేనే భలే యమ్మీ యమ్మీగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఈ క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు ఇందులో గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటరు, చూడండి ఎంత యమ్మీ యమ్మీగా ఉందో, చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా. వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. మూత పెట్టేస్తున్నాను, 10 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి ఒక 10-15 నిమిషాల తర్వాత చూస్తున్నారా పులుసు అనేది ఈ విధంగా చిక్కబడింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే మన సండే స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తున్నారా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ ఉంటుంది. చూసారు కదండి, చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే వదలరు ఈ కర్రీని. మీకు చెప్పకముందే ఆల్రెడీ నేను 2 ముక్కలు తినేసాను. సో ఇంక ఇప్పుడైతే అస్సలు లేట్ చేయకుండా మా లంచ్ని కంప్లీట్ చేసేస్తాము. హాయ్ అండి, ఇంకా మీతో మాట్లాడడం అయిన తర్వాత లంచ్ చేసేసి వచ్చాము. ఇంకా నేను మీకు మార్నింగ్ చెప్పాను కదా ఐబ్రోస్ బాగా పెరుగున్నాయని, చూడండి. సో వాటిని ఇప్పుడు తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. కొంచెం కెమెరాకి క్లోజ్గా వచ్చున్నాను, మీరైతే భయపడకండి. ఫ్యాన్ కూడా వేసుకోలేదు, చెమటలు బాగా పడుతున్నాయి. నాకు ఐబ్రో షేప్ చేయడం రాదు, కానీ ఈ ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది కదా, సో దాన్ని తీయడం అయితే కొంచెం వచ్చండి. ఇది వరకు కూడా చేసుకునేదాన్ని. సో నా దగ్గర ఈ విధంగా ఒక కట్టర్ ఉంది ఐబ్రోస్ తీసుకోవడానికి. సో దీంతోనే నేను ఈరోజు ఐబ్రోస్ తీయబోతున్నాను. హెయిర్ ఉంటుంది కదా, దీన్ని ఒక్కొక్కటిగా తీసేయాలి. ఇదో కనిపిస్తుందా, ఏం కనిపిస్తుందో. తీసేటప్పుడు మటుకు భలే నొప్పి వస్తుంటుంది. ఈ విధంగా ఐబ్రోస్ తీసుకునేటప్పుడు మనకేమైనా షేప్ పోతుందని ఏం బాధ లేదండి, ఎందుకంటే మనం ఆ షేప్ని అయితే ఏం కదిలించట్లేదు కదా. జస్ట్ ఆ ఎక్స్ట్రా హెయిర్ ఏదైతే ఉందో దాని వరకే తీస్తున్నాము. కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా ఏం భయపడిన అవసరం లేదు. కాకపోతే మీరు ఫస్ట్ తీసుకునేటప్పుడు కొంచెం ప్రాక్టీస్ కోసం చేతి మీద ఉంటుంది కదా హెయిర్, దాన్ని ఒకసారి తీసుకోండి. అప్పుడు ఇక్కడ ఐబ్రోస్ దగ్గర తీయడానికి ఈజీగా ఉంటుంది. కింద హెయిర్ తీయచ్చు కానీ ఈజీగా తీయచ్చు, కానీ పైన ఇక్కడ ఉంటుంది కదా హెయిర్, దాన్ని తీయడానికైతే కొంచెం కష్టం అవుతుంది. సో చూడండి దీనికి డిఫరెన్స్ ఎలా ఉందో. దీనికి ఇక్కడంతా హెయిర్ వచ్చేసింది కదా, సో దీనికైతే నీట్గా ఉంది. చూడండి దీనికి డిఫరెన్స్. ఇంకా ఇది థిక్గా కూడా అనిపిస్తుంది కదా. సో ఇంకొంచెం మన ఐబ్రో పెన్సిల్తో కానీ ఫిల్ చేస్తే ఇంకా నీట్గా ఉంటుంది.
సో దీన్ని కూడా అదే విధంగా తీస్తాను చూడండి. మనం ఒక్కో హెయిర్ కూడా తీసేయచ్చు, కానీ జాగ్రత్తగా తీయాలి. కొంచెం పెయిన్ వస్తుంటుంది ఇది తీసేటప్పుడు. మనకి ఐబ్రోస్ తీస్తే ఏ విధంగా పెయిన్ వస్తుందో అదే విధంగా వస్తుంది. ఇక్కడ కొంచెం ఉంది కదా, సో వాటిని కూడా కట్ చేయొచ్చు, కానీ నేను అంత సాహసం అయితే చెయ్యను. హెయిర్ని మనం దగ్గరకు పట్టుకొని దూరం నుంచి లాగకూడదండి. హెయిర్ దగ్గరికి తీసుకెళ్ళి లాగాలి, అప్పుడు పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది. మనం హెయిర్ ఆడో చివరిని పట్టుకొని లాగేసామనుకో నొప్పి వస్తుంది. పైన ఎక్కువ రాదు, కింద ఎక్కువ ఉంటుంది. చేత్తో చూపిస్తాను చూడండి. కనిపించట్లే? నాకు కూడా కనిపించట్లేదు దీంట్లో చూస్తూ ఉంటే, కానీ మంచిగా వస్తుందండి. సో నా ఐబ్రోస్ అయితే పూర్తయిపోయినాయి. షేప్ తీసినట్టయితే రాలేదు, కానీ ఓకే, బెటర్. ఇది వరకు ఉన్న హెయిర్ కంటే కూడా బెటరే కదా. ఐబ్రో పెన్సిల్తో ఫిల్ చేస్తే నీట్గా ఉంటుంది. ఏదో అలా తీసేసుకున్నాను, పర్లేదు. ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇంట్లోనే మనకి వచ్చిన విధంగా చేసుకోవాలి. అంతేనండి, ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.